తెలుగులోను, తమిళ్‌లోను నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది వరలక్ష్మి శరత్ కుమార్. లేడీ విలన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సినిమాలు చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది ఈ బ్యూటీ. తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'క్రాక్' సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మి శరత్ కుమార్. ఈ సినిమా తర్వాత వరలక్ష్మికి మంచి క్రేజ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ ని అందుకుంటుంది ఈ అమ్మడు. తెలుగులోను, తమిళంలోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవలే 'హనుమాన్' సినిమాతో భారీ హిట్ ని అందుకుంది ఈ బ్యూటీ. ఇది ఇలా ఉంటే త్వరలోనే వరలక్ష్మి పెళ్లిపీట లెక్కబోతుంది. ఇటీవలే గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. నికోలం సచ్దేవ్ అనే వ్యక్తిని వరలక్ష్మి వివాహం చేసుకోనుంది. ఈ ఇద్దరి పెళ్లి థాయిలాండ్ లో జరగనుంది. ఇప్పటికే ఈ పెళ్లికి రావాలంటూ సినీ సెలబ్రిటీలను స్పెషల్ గా ఇన్వైట్ చేసింది వరలక్ష్మి. వెడ్డింగ్ కార్డ్ పంచుతూ ప్రతి ఒక్క సెలబ్రిటీని తన పెళ్లికి ఆహ్వానించింది. అయితే ఇప్పుడు వరలక్ష్మికి కాబోయే భర్త గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. నికోలం సచ్దేవ్ కు అంతకు ముందే వివాహం జరిగింది. అయితే వరలక్ష్మికి నికోలం 14 ఏళ్లుగా తెలుసట. మొదట్లో మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు ఆ తర్వాత ప్రేమించుకున్నారు. ఇక ఇప్పుడు పెళ్లిపీట లెక్కనున్నారు ఈ ఇద్దరు. కాగా నికోలం వరలక్ష్మిని రెండో వివాహం చేసుకుంటున్నాడు. అంతేకాదు ఇతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నికోలం మొదటి భార్య పేరు కవిత. ఆమె 2010లో మిసెస్ గ్లాడ్రస్ అనే టైటిల్ ని గెలుచుకుంది. ఈ ఇద్దరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కాగా తాజాగా వరలక్ష్మి నికోలం కూతురుతో కలిసి ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరలక్ష్మికి కాబోయే భర్తకు ఇంత పెద్ద కూతురు ఉందా అని అంతా షాక్ అవుతున్నారు. అంతేకాదు నికోలం కూతురుకు ఇప్పుడు 15 ఏళ్లు. అలాగే ఆమె వెయిట్ లిఫ్టింగ్ లో అథ్లెట్ ఛాంపియన్ కూడా.